రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కోల్కతా మెడికో హత్యాచార కేసులో ఇవాళ శిక్ష ఖరారు కానుంది. నిందితుడు సంజయ్ కి సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది ఆగస్టు 9న అర్జికర్ జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. మెడికో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై హత్యాచార కేసును విచారించిన సీబీఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. నిందితుడు సంజయ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. సీబీఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సీబీఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. రైట్ కోల్కతా మెడికో హత్యాచార కేసులో నేడు శిక్ష ఖరారు కానుంది. నిందితుడు సంజయ్ కి సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, జూనియర్ డాక్టర్ హత్య కేసులో ఈరోజు కోర్టు తీర్పు కూడా ఖరారు చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే సంజయ్ రాయ్ ను నిందితుడుగా కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే ఈ రోజు తీర్పు ఏది ఖరారు చేస్తుందనేది మాత్రము దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక జూనియర్ డాక్టర్ ను హత్య చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 303/1 కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించి కోర్టు ముందు కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇందులో ఆగస్టు 10న నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము 120 మంది సాక్షులను వాంగ్మూలం కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఆ సంజయ్ రాయ్ సంబంధించి హత్య తర్వాత సంజయ్ రాయ్ శరీరం పైన కూడా 5 గాయాలు ఉన్నట్లుగా సిబిఐ అధికారులు కూడా గుర్తించారు. మొత్తానికి చూస్తే సింధా కోర్టు ఆ సంజయ్ రాయ్ ని నిందితుడిగా పరిగణలోకి తీసుకుంది. దాని తర్వాత మాత్రము ఈ రోజు ఎలాంటి శిక్ష ఖరారు చేయనుందనేది మాత్రము పూర్తిగా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తారు. మొత్తానికి అతనికి చూస్తే మాత్రము ఉరిశిక్ష వేయాలని మాత్రం ప్రధానంగా ఎక్కువగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా సంజయ్ రాయ్ కి లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా సిబిఐ అధికారులు కూడా నిర్వహించారు. అన్ని నిర్వహించిన నేపథ్యంలోనే అన్ని కూడా సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే కోర్టు కూడా నిందితుడిగా పరిగణలోకి తీసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.